తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు, మనకు తెలుసు ప్రతిదానికి కూడా సమయము కలదు. ప్రతిదానికి సమయం ఉంది. బర్త్డే చేసుకోవడానికి సమయం ఉంది, బిడ్డను కనడానికి సమయం ఉంది, ఏడవడానికి సమయం ఉంది, పంట పండించడానికి సమయం ఉంది, పంట కోయడానికి సమయం ఉంది, ప్రయాణం చేసి వెళ్ళడానికి సమయం ఉంది. అన్నిటికీ కూడా ఏమున్నది? సమయం ఉంది. మరి దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే కూడా సమయం పడుతుంది. 9 నెలలు ఆమె తన గర్భంలో సమయం పట్టింది. 9 నెలలు ఆమె మోయబట్టి సమయం వచ్చినప్పుడు బిడ్డ బయటకు వచ్చాడు. దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలంటే దీన మనస్కులై ఉండాలి. బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై వినయముతో, విధేయతతో, దైవ భయముతో దేవుని ఎడల మనం నడుచుకున్నప్పుడు దేవుడట తగిన సమయమందు ఆయన మనలను హెచ్చిస్తాడట. కీర్తనలో రాయబడి ఉంటుంది, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నవి. ఎందుకు తెలుసా? తగిన కాలమందు నీవు వాటికి ఆహారము పెట్టుదువు. దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క చేతులు సర్వజీవులకు ఆహారం ఇస్తూ ఉన్నాయి. అన్ని పక్షులకు, అన్ని జీవులకు ఆహారం ఇచ్చే దేవుడు. తగిన కాలమందు ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం అనుకున్న సమయంలో మేలు జరగకపోవచ్చు, మనం అనుకున్న సమయంలో అనుకున్నది జరగకపోవచ్చు, మనం అనుకున్న సమయంలో వివాహం కాకపోవచ్చు, మనం అనుకున్న సమయంలో అప్పు తీరకపోవచ్చు, ఇల్లు కట్టలేకపోవచ్చు. కానీ ప్రతి వారు ఎవరైతే ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉంటారో, ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉంటారో, దేవుడట సమయం వచ్చినప్పుడు వారిని పైకి లేపటం ఆరంభిస్తాడు. దైవ గ్రంథంలో మీరు చూస్తే కష్ట సుఖాలు అనేవి ఏమీ లేకుండా ఏ మనుషుడు కూడా లేడు. మనం చెప్పుకున్నప్పుడు, మనం విన్నప్పుడు మామూలుగా వింటాం. యోసేపు జీవితం చూసినప్పుడు గోతిలోకి వెళ్ళటం కావచ్చు, తర్వాత అమ్మవేయబడటం కావచ్చు, చాలా శ్రమలు పడ్డాడు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు.